చదవబడిన వాక్య భాగము గమనించినట్లయితే ఒక క్రొత్త నిబంధనలోనికి వచ్చి ఒక పాత నిబంధన విషయాన్ని దేవుడు మన ముందు పెడతా ఉంటున్నాడు. ఒకసారి మరి ఈ దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క ఆలోచనలు అవి ఎంత ఖచ్చితమైనవో, అవి ఎంత న్యాయమైనవో, అవి ఎంత యోగ్యమైనవో మనం ఎరగటానికి ఈ వాక్య భాగాన్ని మన ముందుకు దేవుడు తీసుకొని వచ్చాడు. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనాలు గమనించినప్పుడు నేను చదువుతాను, గమనించండి. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. మనకి సంగతి తెలుసు. యాకోబు ఎవరో, ఏశావు ఎవరో, ఎవరి సంతానమో మనం ఎరుగుదాం. కానీ సాధారణంగా క్రైస్తవ సమాజాల్లో, సంఘంలో గమనించినప్పుడు, ఈ ఇద్దరన్నదమ్ములను గమనించినప్పుడు ఒక సాధారణమైనటువంటి గ్రహింపు చాలామంది క్రైస్తవులకు ఏముంటుందంటే, అరే పాపం ఏశావు అమాయకుడు కదా, తను ఎక్కడా కూడా ఏమీ చెడుకు పాల్పడినట్లుగా లేదు, చెడ్డ పనులు చేసినట్లుగా లేదు. కానీ అతని తమ్ముడు యాకోబును గమనించినట్లయితే అతను ఎప్పుడు కూడా మోసపూరితమైన జీవితం జీవించాడు. తన సొంత అన్నను మోసం చేసినవాడు, తన తండ్రిని మోసం చేసినవాడు. అక్కడికి వెళ్ళి మరి పద్దనరాములో తన మేనమామ లాబానును మోసం చేసినటువంటి వాడు. అతని జీవితం అంతా మోసపూరితమైనదే. కానీ దేవుడు యాకోబుని ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అని అంటున్నాడు. ఏమిటిది? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఏశావు యొక్క క్యారెక్టర్ను మనం బైబిల్లో గమనించినప్పుడు అతని యొక్క దుర్మార్గత, దుష్టత్వం అనేది అతని చేష్టల్లో మనకు కనపడలేదు. కానీ దేవుడు చూచినటువంటి వాడుగా ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో మన మధ్య మనం కనపరుచుకునే జీవితము ఎంతో యోగ్యమైనదిగా, ఎంతో భయభక్తులతో కూడినదిగా, ఎంతో సాత్వికమైనదిగా, ఎంతో యథార్థత, సత్యమును అనుసరించి జీవితం గలవారమని చెప్పుకునే వారంగా మనం ఉంటూ దేవుని ఎడల, దేవుని యొక్క దృష్టిలో తప్పిపోయినటువంటి స్థితిని మనము కలిగి ఉంటాం. అయితే అది దేవునికి తెలుసు. ఈ సమయం ముందు అదే అంటాడు కదా అక్కడ 14వ వచనంలో, కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? మనకదే అనిపిస్తుంది. దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? ఏశావును ద్వేషించటం ఏంటి, యాకోబును ప్రేమించటం ఏంటి అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు అని మనం ఎరగాల ముందుగా. అంటే దేవుడు ఇక్కడ ఒక తీర్పు తీరుస్తూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏశావు యాకోబులు తల్లి గర్భములో ఉండగానే, వాళ్ళింకా వచ్చి భూమి మీద ఒక దినమైనను గడపక ముందే దేవుడేమంటాడో తెలుసా? గమనించండి, ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం గమనించండి. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. చాలు చెప్తున్నాడు. దేవుని యొక్క ఆ ఉద్దేశం అక్కడ చెప్తున్నాడు. 2 జనాలు, 2 జనపదాలు నీ గర్భంలో ఉన్నాయి, రెబెకా గర్భంలో ఉన్నాయి. అయితే వాళ్ళు ఒకళ్ళ కంటే ఒకళ్ళు బలవంతులైన వాళ్ళు, అందులో సందేహం లేదు. అందుకనే మరి దేవుడు ఏశావు విషయంలో కూడా ఒక వంశానికి, ఒక పెద్ద జనాంగానికి అతను మరి మూల పురుషుడిగా చేసి ఏశావును కూడా వర్ధల చేశాడు. బలవంతుడే, బలమైన వాడే. అయితే ఒక జనపదము కంటే మరొక జనపదము పెద్దగా అంటే బలంగా ఉంటారు. అయినను సరే నేను పెద్దవాడిని చిన్నవాడికి దాసుడుగా చేస్తున్నాను. అంటే చిన్నవాడు దీవించబడినటువంటి వాడు, యాకోబు దీవించబడినటువంటి వాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా దేవుడు ఆలోచన చేశాడు? ఏశావును దేవుడు ద్వేషించటంలో, ఏశావును దేవుడు తగ్గించటంలో ఉద్దేశం ఏంటి? అయితే
బయటకు కనిపించని ఒక దుష్టమైన జీవితము ఏశావులో మనం చూస్తాం. అవి దేవునికి మాత్రమే తెలుసు. అది కూడా దేవుడు తను ఒక న్యాయమైన తీర్పు. ఎందుకంటే ఇప్పుడు ఆదికాండములో ఈ మాట చూసాం మనం. మరి అప్పుడే అతను బయటకు రాకముందే అతని జీవితాన్ని గురించి దేవుడు ఎందుకు ఇలా తీర్పు తీర్చాడు? దేవుడు ఒకవేళ అన్యాయస్తుడా అంటే అంటానికి వీల్లేదు. ఏశావు యొక్క జీవితాన్ని దేవుడు చాలా కాలము పరిశీలనలో పెట్టి పరిశోధిస్తూ వచ్చినాడు. ఎక్కడంటే ఆదికాండములో అతని యొక్క జన్మతో ప్రారంభమైన ఏశావు జీవితము పాత నిబంధన చివరి గ్రంథమైన మలాఖీ వరకు కూడా, అంటే ఏశావు జీవితాన్ని దేవుడు పరిశీలనగా చూస్తూ వచ్చినప్పుడు ఏశావులో దేవుడు ఉద్దేశించినదే కనిపించింది. అంటే ఏశావు జీవితము దేవుడు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మలాఖీ గ్రంథంలో ఒక మాట, 1వ అధ్యాయము 2వ వచనంలోనే చివరి మాట. అంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండములో మొదలైన ఏశావు యొక్క జన్మ నుంచి మరి పాత నిబంధనలో చివరి గ్రంథమైన మలాఖీలో కూడా దేవుడు ఏమంటున్నాడు? ఆయన తీర్పు ఎంత ఖచ్చితమైనదిగా కనపడుతుందో గమనించండి. మలాఖీ గ్రంథం 1వ అధ్యాయములో చూడండి 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? ఏశావు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. నేను యాకోబును ప్రేమించాను. ఎందుకంటే మలాఖీలో కూడా ఆ మాట చెప్తున్నాడు. అంటే ఏశావు యొక్క జీవిత పర్యంతము ఏశావు జీవితాన్ని గమనించినటువంటి దేవుడు అతనిలో రాని మార్పు, అతనిలో ఉన్న ఆ చెడ్డ క్రియలు తన జీవిత చరమదశకు కూడా కొనసాగించిన కారణాన దేవుడు ఒక తీర్పు తీర్చేసిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఇటువంటి తీర్పులు తీర్చే ముందు దేవుని యొక్క గొప్ప గుణగణాలను కూడా మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవుడని మనం చూస్తాం. కనుక ఏశావు విషయంలో ఆయన తీర్చిన తీర్పు తప్పేమీ కాదు. 1 పేతురు 2:23లో చూస్తాం మనం, న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు అని. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన యొక్క తీర్పులు చాలా ఖచ్చితమైన అంటానికి ఏంటంటే ఆయనే తన ప్రజలకు ఆదేశించాడు. తీర్పు ఎలా మీరు తీర్చాలనో, ఎలాంటి తీర్పుతో మీరు మీ జీవితాలను మీ ప్రజల మధ్య కలిగి ఉండాలనో దేవుడే చెప్పినటువంటి ఆ మాటలు చూడండి. లేవియకాండము 19వ అధ్యాయం 15వ వచనం గమనించండి. ఒక మాట, తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ప్రభువే చెప్తున్నప్పుడు ప్రభు అన్యాయపు తీర్పు ఎలా తీరుస్తాడు గమనించండి. కనుక ఆయన ఖచ్చితంగా చెప్తున్నటువంటి వాడు ఆ మాట, అన్యాయపు తీర్పు తీర్చకండి. అంటే ఏశావు విషయంలో దేవుడు తీర్చిన తీర్పు సత్యము అని మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. ఇదే మాట ఇంకొక చోట కూడా ఆయన చెప్తాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట గమనించండి. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు. చాలు, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ఈ ఆజ్ఞలు ఆదేశించిన వాడే, ఇటువంటి న్యాయమైన తీర్పు తీర్చిన వాడే, తన ప్రజలను అటువంటి న్యాయమైన తీర్పు ద్వారా నడిపించినటువంటి వాడే. మరి యాకోబు ఏశావు విషయంలో ఆయన ఈ తీర్పు ఎందుకు తీర్చుతూ వచ్చాడు? ఏశావుని ఎందుకు ద్వేషించాడు? యాకోబుని ఎందుకు ప్రేమించాడు? మనం సాధారణంగా చూస్తున్నప్పుడు ఇన్ని మోసక్రియలు చేసి ఇంత మోసపు జీవితం జీవించినటువంటి వాడు యాకోబు దేవునికి ఇష్టడుగా ఎందుకయ్యాడు? చూడటానికి ఏ విధమైనటువంటి పాపము కనపడనటువంటి వాడు, ఎప్పుడూ వేటాడుతూ అరణ్యంలో సంచారం చేస్తూ జనారణ్యానికి దూరంగా జీవించినటువంటి వాడు, తన బ్రతుకు తను బ్రతికినటువంటి వాడు, అతను ఎందుకు దేవుని చేత ద్వేషించబడుతూ వచ్చాడు అంటే ఏశావులో పైకి కనిపించని ఆ యొక్క పాపము అతని జీవితంలో ఉంది. నేటి దినాల్లో సమాజంలో, లోకంలో చాలామంది పైకి కనిపించదు పాపము, పైకి కనిపించదు చెడుగు, అంత సమస్తము మంచిగా భక్తిగా ఉన్నామనే రీతిగా కనపరుచుకుంటారు. కానీ కనిపించని పాపము లోపల ఏలుబడి చేస్తూ ఉంటుంది.
అయితే దేవుడు అది చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఎంతగా ఎరుగుననంటే మనం 139 కీర్తన 2వ వచనంలో చూస్తాం. మాట నా నాలుకకు రాకమునిపే ప్రభువా నా మనస్సును నీవు ఎరిగిన వాడవే, నా యొక్క తలంపులు నా ఆలోచనలన్నీ నీకు ముందుగానే తెలుసు కదా. ఎటువంటి దేవుడేనా? సమస్తమును ఎరిగినటువంటి వాడు. నీ సంగతి నా సంగతి. అదే 139 కీర్తన 16వ వచనంలో అంటాడు, నీవు నాకు నియమించిన దినములలో ఒకటైనను పూర్తిగాక ముందే దేవా నా యొక్క దినములన్నీ నీ గ్రంథములో లిఖించావే. అంటే మనము పుట్టక మునిపే, తల్లి గర్భములోనికి మనం రాకమునిపే మన సంగతి ఏంటో ఆయన ఎరిగినటువంటి వాడు. అందుకనే ఆయన మనలను ఆ రీతిగా తీర్పు తీర్చి తన న్యాయమైన తీర్పును ప్రకటించేటువంటి వాడు. ఇంతటి న్యాయమైన తీర్పు తీర్చే ఆ దేవుడు మరి ఏశావు విషయంలో ఎందుకు అలా చేశాడు అనేటువంటి సంగతిని ఈ రాత్రికాలం మనం కొన్ని విషయాలని, ఏశావులో ఉన్న 4 పాప సంబంధమైన సంగతులను గమనించి వాటిని బట్టి దేవుడు ఏశావును అలా తీర్పు తీర్చి ద్వేషించాడు అని మనము చెప్పటానికి ఆధారము పరిశుద్ధ గ్రంథంలో ఆయన లేఖన భాగాలు మనకు చూపిస్తాయి. కనుక ఏదైతే దేవుడు తీర్పు తీర్చుతూ వచ్చాడో అది అతని జీవిత కాలంలో గమనిస్తూనే వచ్చాడు. అతని యొక్క జీవిత ఆశాంతము గమనిస్తూనే వచ్చాడు. అయితే అతనిలో మార్పు లేని కారణాన దేవుడు తన తీర్పును ఆయన వెల్లడి చేసి ఏశావు జీవితాన్ని అలా ఒక మరి శాపగ్రస్తమైన దానికి, ఒక భయంకరమైన నష్టానికి లోనైనటువంటి స్థితికి ఏశావు పోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయమందు ఏశావు జీవితంలో అతనిలో ఉన్న ఆ భయంకరమైన పాపపు స్థితి ఏంటి, దేవుడు ఎందుకు ఏశావును అలా తీర్పు తీర్చి పైకి మోసగాడిగా ఉన్న యాకోబును దీవించి బయటకు అంటే వెలుపలకు పైకి మంచివాడిగా కనిపించిన ఏశావుని ఎందుకు ద్వేషించాడు, ఎందుకు ఆ తీర్పు తీర్చాడనే సంగతిలో మనం చూద్దాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏశావు జీవితంలో మొదటిగా అతను కలిగి ఉన్నటువంటి ఒక పాపపు స్థితిని మనం చూద్దాం. చూడండి, ఓబద్యా గ్రంథము 2:3 వచనాలు గమనించినట్లయితే, ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువుగా యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు. 3వ వచనం గమనించండి. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఎదోమును గూర్చి వచ్చినటువంటి ఈ దర్శనం మనం చూస్తున్నాం. 3వ వచనంలో ఏమంటాడు? 3వ వచనంలో అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. హృదయపు గర్వము. ఎదోమేంటి? ఎదోమును గురించి కదా చెప్పింది, మీరు ఏశావు సంగతి చెప్పలేదు ఎక్కడ అనుకోవచ్చు. ఎదోమంటే ఎవరో తెలుసా? చూడండి, ఆదికాండము 36వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 36వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించను. ఏశావు అనగా ఎదోము. అంటే ఎదోము అంటే ఎవరో కాదు, ఏశావే. కనుక ఏశావును గూర్చి దేవుడు అంటున్న మాట. కనుక అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవయ్యుండి నన్ను ఎవడు క్రిందకు పడద్రోస్తాడు అని నీవు నీ హృదయపు గర్వము చేత మోసపోయావు. ఎదోము, ఏశావు, నీవు నక్షత్రములకు పైగా నీ స్థానమును హెచ్చించుకొని నువ్వు కూర్చున్నా సరే, నేను అక్కడ నుండి నిన్ను పడద్రోస్తాను, జాగ్రత్త. కనుక ఏశావులో ఉన్న అతి భయంకరమైన పాపం ఏంటి? గర్వము.
హృదయ గర్వము. కనుక ఎంతమంది లోకములో ఈ గర్వము చేత పాడైపోతున్నారో గమనించండి. కనుక ఈ గర్వం ఎంతో హానికరమైనది. ఏశావును చూసిన ఎవడు కూడా అరే వీళ్ళు గర్వం ఉందా, పాపం ఇంత అమాయకుళ్ళకి కానొస్తాడే, ఎప్పుడు 10 మందిలోకి రాడే అనుకుంటాం. కానీ అది దేవునికి తెలుసు, లోపల ఉంటుంది, అది గూడు కట్టుకొని. కనుక అంటారు కదా, సామెత ఉంటుంది కదా, గోముఖ వ్యాఘ్రము అని. చూడటానికి ముఖం ఎలా ఉంటుంది, గోవులాగా సాధువుగా ఉంటుందట, కానీ లోపల వ్యాఘ్రం, పులి, సింహము, క్రూర జంతువు. ఈనాడు లోకంలో మనుషులు చాలామంది అలా కనిపిస్తూ ఉంటారు, గోముఖ వ్యాఘ్రాలుగా. కనుక ఏశావు జీవితంలో ఉన్న అతి భయంకరమైన పాపము గర్వము. అందుకనే దేవుడు ఏశావును గూర్చి ఆ యొక్క తీర్పు తీర్చుతూ వచ్చాడు. నేను ఏశావును ద్వేషించాను, ఎందుకంటే గర్విష్ఠులను ద్వేషించే దేవుడు. గర్వం ఆయనకు ఇష్టముండదు, గర్వం ఆయనకు ఇష్టముండదు. హన్నా ఒక మంచి ప్రార్థన చేస్తూ ఒక మాట అంటది, గమనించండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట గమనించండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరిశీలించువాడు. కనుక నీవు అంత గర్వముగా మాట్లాడమాకు. అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన మన క్రియలను పరిశీలన చేసేవాడు. కనుక గర్వముగా మాట్లాడకు, గర్వముగా మాట్లాడకు. ఈనాడు గర్వము అనేకులను పాడు చేస్తూ ఉంది. ఏశావు జీవితంలో అదే సంభవించింది. కనుక ఆ గర్వము చేత అతను పాడైపోయిన స్థితిని మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా, ఈ సంగతి మనము ఎరగాలి. ఎందుకనంటే గర్వము గలవానిని దేవుడు ఆయన తీర్పు తీర్చి శిక్షిస్తాడు అనేటువంటి మాటలు మనము చూస్తాం. మీరు కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనంలో చూసినా చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథము గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రత్యుపకారము చేయను. గర్వముగా ప్రవర్తించే ఎవరికైనా దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. ఈ సత్యము మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాము. కనుక ప్రియులారా, జాగ్రత్తగా మన జీవితాలలో గర్వం అనేది మనలో లేకుండా, ఎందుకంటే ఆయన మనసులో అనుకున్న దానిని కూడా ఎరిగినటువంటి వాడై వాళ్ళకు శిక్షను పంపించినటువంటి దేవుడు. నెబుకద్నెజరు అదే అనుకుంటాడు. ఆ బబులోను సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని అదంతా చూసి లోపల అతిశయపడి, ఆహా నా వైభవం ఏంటి, నా సంగతి ఏంటి, ఈ నగరం ఏంటి, ఈ కట్టడాలేంటి, ఇవన్నీ నాయే. అతిశయం, ఆ గర్వం, అది అతని మనసులోకి వచ్చిందో రాలేదో మరుక్షణమే దేవుని తీర్పు రానే వచ్చింది. ఒరే బాబు, దేవుడు ఎవడికి మహర్దశనిస్తాడో, దేవుడు ఎవరిని హెచ్చించదలుచుకుంటాడో వారికి మాత్రమే అది దక్కుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఇది నా గొప్పతనమని, పో, నువ్వు కొన్ని కాలాల పాటు అడవిలోకి పో, పశువులాగా బ్రతుకు, గడ్డి తిను. కనుక గడ్డి మేశాడు. గర్విష్ఠుల గర్వమణిచి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. కనుక గర్వము, అదే ఏశావులో ఉన్న ఆ గర్వము అతన్ని పడద్రోయటానికి కారణమైపోయింది. ఈ సంగతి మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. అదే ఖచ్చితమైనటువంటి ఆ మాట చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడింది, గమనించండి. వీని గర్వం చూడండి ఇక్కడ ఎట్లుందో. యెషయా గ్రంథము నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చాలు. లూసిఫర్ ఖచ్చితంగా ఏశావులాగానే తలంచాడు. కనుక అత్యున్నతమైన సింహాసనాన్ని, నాకంటే ఆ దేవుని సింహాసనానికి ఎక్కువగా చేసుకుంటా, ఆకాశ మండలానికి ఎక్కిపోతా, దేవునితో సమానునిగా ఎంచుకుంటా.
ఏమయ్యాడు? పడిపోయాడు. దిక్కుమాలిన స్థితిలో ఒక మూలకు పడిపోతివే. ఒరే లూసిఫర్, ఇప్పుడు నీ గతి ఏమిటి? దానికి కారణం ఏంటి? గర్వము. గర్వము గర్వము ఎవరి జీవితంలోనైనా సరే ఈనాడు ఆ గర్వం ఉంటే దేవుడు, ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. నీ క్రియలను, నా క్రియలను, మన ఉద్దేశాలను లోపల ఏం ఆలోచన చేస్తున్నాం, పైకేం మాట్లాడుతున్నాం, లోపలేం ఆలోచన చేస్తున్నాం ఎరగడాయన ఎరిగినటువంటి వాడు. కనుక గర్వమునకు శిక్ష. ఏశావు జీవితంలో ఉన్న ఈ భయంకరమైనటువంటి పాపం ఈనాడు మానవ జీవితంలో, లోకములో మీరు చాలా విషయాలు గమనించండి. గర్వముగా ప్రవర్తించిన రాజులైనా, అధికారులైనా, మరి ఏలికలైనా ఒకానొక దినమున వారు పతనమైపోయినట్లుగా మనం చూస్తాం. కనుక గర్వం ఎక్కడా పనిచేయదు. ఈనాడు మన జీవితాల్లో ఈ గర్వము ఏలుబడి చేస్తే మనకు అదే తీర్పు దేవుని యొద్ద నుంచి వస్తుంది అనేటువంటి సంగతిని మనం గమనించాలా. సామెతల 16:18 అదే మనం మాట చూస్తాం కదా. ఏమిటా మాట గమనించండి. సామెతల 16:18, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. జాగ్రత్త. ఈ గర్వము, అహంకారం అనేది ఇవి సైతాను సంబంధమైన లక్షణాలు, ఇవి లూసిఫర్ లక్షణాలు. ఇవి ఎవరిలో ఉన్నా సరే, అంతటి దైవికమైన కుటుంబంలో నుంచి వచ్చిన ఆ అబ్రహాము మనవళ్లలో ఏశావుకు ఆ దుర్గతి ఏంటి? వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గర్భంలో నుంచి వచ్చిన ఈ యొక్క అన్నదమ్ముల్లో ఏశావు ఆ దుస్థితి ఏంటి? ఈనాడు యేసు ప్రభు రక్తం చేత కొనబడి, యేసు ప్రభు రక్తం చేత మరి కడుగబడి, పాప క్షమాపణ, మారు మనసు అనుభవం పొంది, మనము సంఘములో చేర్చబడి, మన జీవితాల్లో ఒక ధన్యకరమైన స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా మన బ్రతుకుల్లో ఈ గర్వం ఏంటి? కనుక దేవుడు ఉపేక్షించడు. నువ్వు అబ్రహాం మనవడవేక, ఇస్సాకు కుమారుడివేక, నువ్వు లోకములో ఏ స్థితిలో ఉన్నవాడవేక, జాగ్రత్త. గర్వము నిన్ను కూలద్రోస్తుంది అంటానికి ఏశావు యొక్క జీవితమే మనకు సాదృశ్యము. కనుక ఈ సంగతులన్నీ మనం తెలిసిన వారంగా ఉండాలి. కనుక గర్వము అటువంటి మరి నష్టదాయకమైనటువంటి సంగతి అనేటిది మనం గమనించాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఏశావులో తాను ద్వేషించబడటానికి, అలా పాడైపోవటానికి కారణము అతనిలో ఉన్న ఆ యొక్క హృదయ గర్వము. ఇది అనేకులకు తెలియదు. కనుక దేవుడు అందుకనే తన తీర్పును వెల్లడి చేసేసాడు. ఆ ఏశావు జీవితకాలం అంతా పరిశీలన చేస్తూనే వచ్చాడు. చివరకు అతని జీవితం అంతా అది అలాగే కొనసాగుతూ పోయింది. చివరకు అతను పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత కూడా ఏశావు పట్ల దేవుడు వ్రాయించి ఉంచిన ఆ మాట గమనిద్దాము మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము గమనించండి. ఇక్కడ కూడా ఏశావులో ఉన్న పాపపు సంగతి మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో గమనించండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన భ్రష్టుడు, ఇదొక లక్షణం. ఇది రెండవది. ఇది భ్రష్టత్వము అంటే ఏంటి అంటే, ఒక నీతి నియమం కలిగిన జీవితంలో నుంచి తప్పిపోతే అది భ్రష్టత్వము. దేవుడు మనలను న్యాయముగా నడుచుకోవాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, సత్యవంతులుగా జీవించాలి అని మనల్ని చెప్పినప్పుడు ఏ అసత్యము, ఏ అవినీతి, ఏ అక్రమము, ఏ అన్యాయము మన జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉంటుందో, అంటే మనం చేయవలసిన కార్యముల నుంచి తప్పిపోయి చేయకూడని కార్యాల్లోనికి వెళ్ళిపోయే జీవితము ఎవరు కలిగి ఉన్నా అది భ్రష్టత్వాన్ని సూచిస్తుంది. కనుక ఒక్క పూట కూటి కొరకు మరి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన భ్రష్టుడైన ఏశావు. జ్యేష్ఠత్వపు హక్కు అనేది అది చాలా దీవెనకరమైనటువంటిది. మోషే ధర్మశాస్త్రములో దేవుడు తన యొక్క ప్రజలైన వారికి ఇచ్చిన కట్టడల్లో ఇదొక ఆశీర్వాదకరమైన దీవెన. ఏంటంటే జ్యేష్ఠుడికి అన్నిటిలో కూడా 2 పాళ్ళు వస్తాయి.
వాస్తవంగా ఏశావుకి స్వాస్థ్యములో ప్రతి దాంట్లో 2 పాళ్ళు రావాల ఇంటికి. ఎందుకంటే తండ్రి తర్వాత తదనంతరము వంశాన్ని, కుటుంబాన్ని, మరి ఆ యొక్క నాయకత్వం కలిగి ఉండేవాడు ఎప్పుడైనా జ్యేష్ఠుడే. తల్లిదండ్రుల్లో ఉన్న సంతానములో కుమారుల్లో జ్యేష్ఠుడికే అన్ని పాలనా బాధ్యతలు అప్పచెప్తారు. ఎందుకంటే అది జ్యేష్ఠుడి యొక్క హక్కు అది. అందుకని జ్యేష్ఠుడికి స్వాస్థ్యములో రెట్టింపు భాగం ఇస్తారు, రెట్టింపు స్వాస్థ్యం ఇస్తారు. ఇటువంటి దీవెనకరమైనటువంటి ఈ యొక్క యోగ్యత అది పుట్టుకతో వచ్చేటువంటిది, అది దేవుని ద్వారా సంక్రమించింది. ఇటువంటి దానిని ఎంత అల్పమైన దానికి తాను తృణీకరించుకున్నాడో ఏశావు గమనించండి. ఒక్క పూట కూటి కొరకు. ఈనాడు లోకములో చాలామంది చిన్న చిన్న స్వలాభాల కోసం, అయోగ్యమైనటువంటి వాటి కోసము దేవుడిచ్చిన ప్రివిలేజెస్ని, ఆధిక్యతలను పోగొట్టుకుంటున్నారు, అమ్మివేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది! ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో దేవుడు మనకు పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు ద్వారా దేవుని సంఘములో చేర్చబడిన మన జీవితాల్లో మనకు దేవుడిచ్చిన శ్రేష్టమైన వాటిని కొన్ని అల్పమైన వాటి కోసం మనము పోరాడి కొట్లాటకు పెట్టుకొని అన్య జనాంగము మధ్య దేవుని నామము దూషణకు కారణమయ్యేటట్టుగా చేసి కొన్ని అయోగ్యమైన సంగతుల కోసము దిగజారిన బ్రతుకుల్లోనికి మనం వెళ్ళిపోతున్నామా? మనకు దేవుడిచ్చిన ప్రివిలేజెస్ని, ఆధిక్యతలను మనం పోగొట్టుకుంటున్నామా? ఏశావు అలా పోగొట్టుకున్నాడు. కనుక భ్రష్టమైనటువంటి జీవితం. కనుక ఈ సంగతులన్నీ మనం తెలుసుకోవాలి ప్రియులారా, తెలుసుకోవాలి. మనం ఏ విషయాల్లో భ్రష్టులుగా కొనసాగుతున్నాం. అందుకనే కొన్నిసార్లు దేవుడు విసిగి వేసారినటువంటి వాడై భ్రష్ట మనసుకు తన ప్రజలను అప్పగించిన వాడిగా ఉన్నాడు. భ్రష్ట కార్యాలకు వాటిల్లే వారిగా వారిని అప్పగించిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే పదే వారి యొక్క వంకర జీవితం, వారి యొక్క పాడైపోయిన జీవితాన్ని ఆయన దిద్దటానికి ఎంత ప్రయత్నం చేసినా లోబడనొల్లని ఆ ప్రజలను ఎన్ని మార్లు భ్రష్టమైన జీవితాల్లోనికి పంపించాడు, శిక్షించాడు. ఏశావులో ఉన్న ఆ చెడ్డ పాపం, ఆ రెండవ సంగతి అదే. కనుక ఎంత అద్భుతమైనటువంటి దీవెనది జ్యేష్ఠత్వం అనేటువంటిది. కేవలం ఆకలి మంటకు ఒక్క భోజనం కోసం అమ్ముకుంటాడు ఎవడన్నా? ఈ దినాల్లో దేవుని ద్వారా పొందిన ఆధిక్యతలను, దేవుడిచ్చిన తలాంతులను, వరాలను లోకములో చాలామంది అమ్ముకుంటున్నారు. దేవునికి ఘనత, గౌరవం లేకుండా చేస్తున్నారు. కనుక ఇచ్చినటువంటి ఆ స్థితిని వెలబెట్టి రేట్లు నిర్ణయించి, మనం ఎంతమందిని చూడలేదు లోకంలో ఈ సెలబ్రిటీ బోధకులను కానీ వీళ్ళని. ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేయాలంటే, ఒక కూడిక ఏర్పాటు చేయాలనంటే వాళ్ళకి ఏర్పాటు చేయవలసిన వస్తువులు, బసలు, ఆ యొక్క భోజనాలు, ఆ యొక్క ఖర్చులు అవన్నీ, లేదా ఒక ప్రార్థన చేయించుకోవాలంటే, ఒక కూడిక పెట్టించుకోవాలనంటే రేట్లు వెలగడుతున్నారు. ఎంత భ్రష్టమైనటువంటి బ్రతికిది! ఒక్క పూట కూటి కొరకు భోజనానికి అమ్ముకున్న ఈ ఏశావు లాంటి వాళ్ళు ఈనాడు క్రైస్తవ సమాజాల్లో, సంఘాల్లో లేరా? రేట్లు నిర్ణయించి వ్యాపారం చేసుకొని సంపాదించే వాళ్ళు లేరా? దేవుడిచ్చిన ఆధిక్యతలు ఇలా పోగొట్టుకుంటామా? కనుక ఏశావులో ఉన్న ఆ భయంకరమైన పాపం అదే. భ్రష్టుడుగా జీవించాడు. భ్రష్టత్వము అసలు ఎంత కటుగా రాశాడు ఆ మాట దేవుని వాక్యములో. అదే సమయంలో మనకు వార్నింగ్, జాగ్రత్త. ఏశావు బ్రతుకు చూడండి. అటువంటి భ్రష్టుడు. ఇక మూడవ సంగతి ఏంటో, వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. వ్యభిచార జీవితము ఏశావులో దేవుడు కనుగొన్నాడు. కనుక జాగ్రత్త ఇవన్నీ. ఎందుకంటే దేవుడు ఏవైతే అతిగా ద్వేషిస్తాడో ఖచ్చితంగా ఆ పాపాలే ఏశావులో కనపడతా వచ్చినాయి. ఆ యొక్క గర్వము, ఆ యొక్క భ్రష్టత్వము, ఆ యొక్క వ్యభిచార జీవితము. అందుకనే అలా రాస్తూ వచ్చాడు.
ఈనాడు మనము ఈ సత్యాలన్నీ తెలుసుకున్న వారమై, ఎందుకంటే కొన్ని పాపాలు క్షమించటానికి కూడా అవకాశం ఉండదు. అటువంటి క్షమించరాని పాపములు చేసినటువంటి జీవితము ఏశావులో మనం చూస్తుంటున్నాం. అందుకనే దేవుడు అంత సత్యమైన తీర్పు తీర్చాడు. ఆయన, నేను ఏశావును ద్వేషించితిని, యాకోబును ప్రేమించితిని అంటాడు. కారణం ఏంటంటే యాకోబు జీవితంలో పాపములున్నను సరి చేసుకున్న స్థితి అతనిలో కనిపిస్తుంటుంది. ఒకానొక దినం వచ్చినప్పుడు దేవునితో ముఖాముఖి తను కలుసుకున్నప్పుడు తన యథార్థ స్థితిని ఒప్పుకున్నటువంటి వాడు యబ్బోకు రేవు దగ్గర యాకోబు, అయా నేను యాకోబుని అంటాడు. కానీ అదే తన కన్న తండ్రి దగ్గర ఏమన్నాడు? నేను ఏశావుని అన్నాడు. యాకోబు అయ్యుండి ఏశావుని అన్నాడు. అందుకనే దేవుడు కూడా ఏదైతే ఒక దీవెనకు అయోగ్యుడో అనర్హుడో ఆ దీవెన యాకోబు మీదకు మళ్ళించాడు. అందుకనే ఏశావుకు తండ్రి ద్వారా సంక్రమించవలసిన ఆశీర్వాదాలన్నీ యాకోబుకు సంక్రమించాయి తండ్రి ద్వారా. చివరకు ఏశావుకు శాపాలే మిగిలాయి. ఇస్సాకు దగ్గరకు వచ్చి, ఓ నా తండ్రి, నాకు ఇంకా దీవెన లేవా అన్నప్పుడు, లేవు నాయన, మొత్తం నీ తమ్ముడు యాకోబుకి ఇచ్చేశాను. కారణం ఏంటంటే దేవుడు ఎరిగిన వాడయ్యుండి ఎవరిని దీవించాలా, ఎవరిని శపించాలా, ఎవరు ఏంటి అనేది ఆయన సత్యము నెరిగి తీర్పులు తెచ్చి వాళ్ళ జీవితాలకు ఆశీర్వాదమును శాపమును పంచి ఇచ్చినాడు దేవుడు. ఈనాడు ఈ సంగతులు మనం ఎరగాలి. కనుక మానవ జీవితంలో పైకి మనము భక్తిగల వారంగా అలా ఉండొచ్చు, కానీ మన లోపల ఉన్న అంతర్గత జీవితాన్ని, అంతర్గత స్థితిని ఆయన ఎరిగినటువంటి వాడై మనల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మరి ఈ సత్యములను ఎరిగినటువంటి మన జీవితాల్లో మనము ఎంతవరకు ఇలా ఏశావు వంటి జీవితంలో కొనసాగుతూ లోకమును, సంఘమును, సహవాసమును, కుటుంబాన్ని, సమాజాన్ని మరి మనం మోసం చేసే వారంగా ఉంటాం. రావాలా తేట తెల్లంగా దేవుని యొద్దకు, దిద్దుబాటు కలిగిన జీవితంలోనికి రావాలి. ఇక నాలుగవది పోతే ఏశావులో దేవుడు చివరి వరకు అతను కొనసాగిస్తూ చూసిన ఆ జీవితం ఏంటో తెలుసా? చూడండి, అదే 17వ వచనం. ఏది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం రాయబడిన మాట చూడండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెదకినను మారు మనస్సు పొందని అవకాశము లేక విసర్జింపబడినని మీరెరుగుదురు. అబ్బా ఎంత! కనుక మారు మనస్సు పొందని అవకాశము లేక ఆ తర్వాత కన్నీళ్లు విడుచుచు దానికోసం వెదికాడట. అయితే విసర్జించబడ్డాడు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందనంటే దేవుడిచ్చిన అవకాశమును ఏశావు పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ ఛాన్స్. ఎంత అవకాశం ఇచ్చాడంటే తల్లి గర్భములో ఉండగానే గమనిస్తూ వచ్చాడు, వీడి లోపల ఈ భయంకరమైన పాపం ఉన్నది, దీని విషయంలో వీడేమన్నా సరవుతాడా, వీడేమన్నా దిద్దుబాట్లోనికి వస్తాడా అంటూ అవకాశం ఇచ్చి మలాకీ గ్రంథం దాకా తీసుకొని పోయాడు ఏశావుని. మార్పు లేదు. కనుక అతడు మారు మనసు పొందని అవకాశము లేక విసర్జించబడ్డాడు. కన్నీళ్లు విడిస్తే లాభం ఏంటి? సమయం మించిపోయిన తర్వాత లాభం ఏంటి? కనుక దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు సమయం ఇచ్చినప్పుడు, నీకు ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే మేలు పొందుతావు కదా. కనుక ఎన్ని అవకాశాలు దేవుడు మనకిస్తున్నాడు, ఎన్ని ఛాన్సెస్ మనం పొందుతున్నాం. దేవుని సంఘంలోకి నడిపించబడుతూ ఏశావు వంటి బ్రతుకుతో మనం ఏదో పైపోతగా మనం ఉండి లోపల ఆ యొక్క పాపముతో నింపబడిన మన జీవితాలలో మనము దేవుని యొద్దకు వచ్చి మార్పు పొందుతామని దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశం పోయిన తర్వాత అంగలార్చితే ఉపయోగం ఏముంది? మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. వాళ్ళ తర్వాత వస్తారు ఎవరో బుద్ధి లేని కన్యకలో. ఏం చేస్తున్నారు? అయ్యా మాకు తలుపుది. ఏమంటున్నాడు ఆయన? మీరెవరో నాకు తెలియదు, నేను ఎరగను. జాగ్రత్త. దేవుడిచ్చే అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోకపోతే మన జీవితం ఏశావు వలె విసర్జించబడేదిగా, వదిలివేయబడేదిగా ఉంటుంది.
అందుకని అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. యెషయా 55:6 చూస్తాం. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనండి. అప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఏశావు జీవితంలో ఈ అవకాశమును, ఈ ఛాన్స్ను పోగొట్టుకున్నాడు. అంత అయిపోయిన తర్వాత అంగలార్చితే ఏంటి? కనుక ఒక 4వ దశకు వచ్చిన తర్వాత మెటాసిస్, క్యాన్సర్లో చివరి స్టేజ్ మెటాసిస్ అంటారు. ఇక ఏమీ లేదు, మొత్తం వ్యాపిస్తుంది అంతా. అప్పుడు ఉపయోగం ఏముంటుంది? ఆరంభంలోనే ఈ పాపపు క్యాన్సర్ను మనము తొలగించుకుంటే అది మన జీవితాలకు స్వస్థతనిస్తుంది, ఆరోగ్యమునిస్తుంది, క్షేమమునిస్తుంది. ఇది కాకుండా మనం ఉపేక్షిస్తే ఏశావు వలె విసర్జించబడే స్థితి, ప్రాణమును పోగొట్టుకునే స్థితి మనకు వస్తుంది. అందుకనే దేవుడు మన దర్శించే దాని కొరకు మనకు కొన్ని పొలిమేరలను, కొన్ని నిర్ణయ కాలాలను నిర్ణయించి ఆయనను మనం వెతుకులాడి తడివి కనుగొంటామేమోనని ఆయన మన కొరకు కొన్ని హద్దులను పెట్టాడట. మీరు అపొస్తల కార్యాలు 17వ అధ్యాయము అక్కడ చూస్తే 31, 32 వచనాల సంగతులు చూస్తాం. కనుక ఆ హద్దులు, ఆ నిర్ణయ కాలాలు, వాటిని మనం ఎరగాల. దేవుడు మనల్ని దర్శించే సమయం మనకు గుర్తెరగాల. ఎరగకపోతే మనము గొప్ప నష్టాన్ని. కనుక దేవుడు మనల్ని ఎవరో ఎరగననే స్థితికి మనము వచ్చేస్తే మనము బయటకు తోలివేయబడతాం. అప్పుడు అంగలార్పులు, ఆక్రందనలు పనిచేయవు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని యొక్క న్యాయమైన తీర్పులను మనం గమనించుదాం. దేవుడు ఎలా సత్యవంతుడై ఉండి ఏశావు యాకోబుల విషయంలో ఆయన తీర్పు తీర్చి తన తీర్పు సత్యమైనదని వెల్లడి చేశాడో మనం చూస్తుంటున్నాం. కనుక మనము ఏశావు వలె ఆ యొక్క కప్పుకున్న జీవితంలో కాకుండా యాకోబు వలె ఒప్పుకొని వెల్లడి చేసుకున్న జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు క్షమిస్తాడు, దేవుడు దీవిస్తాడు. లేదా కప్పుకున్నామంటే ఒకానొక దినమున ఆ ముసుగు, ఆ కప్పు తొలగించక మునిపే మనము లోకంలో నుంచి విసర్జించబడే స్థితి వస్తుంది. అప్పుడు మనము గుండె కొట్టుకున్నా, రొమ్ము కొట్టుకున్నా, అంగలార్చినా ఆవేదన చెందిన ఉపయోగం ఉండదు. ఏశావుకు అదే స్థితి పట్టింది. కనుక ఆయన ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసరము వెదకిన మారు మనసు పొందన్న అవకాశం లేక విసర్జించబడెను అనేటువంటి ఆ మాట ఎంత తీవ్రంగా ఉన్నదో గమనించండి. ఈ రాత్రికాలము ఈ సంగతులు ఎరుగుదాం. కనుక ఏశావు జీవితంలో ఉన్న 4 భయంకరమైన పాపపు స్థితి దేవుడు ఏశావును ద్వేషించటానికి కారణమైంది అని మనం గుర్తించాలి. మొదటిగా ఏశావులో గర్వము, రెండవదిగా ఏశావులో భ్రష్టత్వము, మూడవదిగా ఏశావులో వ్యభిచారము, నాలుగవదిగా ఏశావులో ఇచ్చిన అవకాశమును పోగొట్టుకున్న స్థితి. ఈ 4 దేవుడు ఏశావును ద్వేషించటానికి కారణమైంది. అన్ని పాపాలు చేసినా, అన్ని మోసాలు చేసినా తేటగా వచ్చి దేవుని యొద్ద ఒప్పుకున్న యాకోబుకు దేవుని ఆశీర్వాదం దొరికింది. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దీవించబడిన మరి ఆ యొక్క గోత్రకర్తలకు తండ్రిగా ఎంచబడ్డాడు. ఎంత అద్భుతమైన దీవెన! ఈ సత్యాలన్నెరిగి ఈ రాత్రికాల సమయంలో దేవుని న్యాయమైన తీర్పులకు మనం లోబడిన వారమై మన జీవితాలను మనం జాగ్రత్తగా వాక్యపు వెలుగులో సరిచూసుకొని సరిదిద్దుకొని దేవుని ప్రజలుగా నీతితో, భక్తితో, యథార్థతతో మనము లోకములో కొనసాగే వారంగా ఉండాలి. ఆ విధంగా మనము దేవుని యొక్క వాక్య సత్యాలను గ్రహించి ఆత్మీయ మేలు